ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. 1 Corinthians chapter 12 verse 4. Now there are diversities of gifts, but the same Spirit. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Sometimes we think that our pastors and teachers are more spiritual than the rest of us. కొన్నిసార్లు మన పాస్టర్లు, బోధకులు మిగతా వారందరికంటే చాలా ఆత్మీయంగా ఉంటారని మనం భావిస్తుంటాం కదా. They may have the ministry of the world, while the rest of us only do ordinary things around the church like making meals and taking care of children, etc. వారు దేవుని పరిచర్య చేస్తుంటే మనమేమో భోజనాలు సిద్ధం చేయటం, పిల్లల్ని చూసుకోవడం వంటి అనేక సాధారణ బాధ్యతలు చేపడుతూ ఉంటాము. No matter what our role, we are all equipped by the Spirit to do good works for God's kingdom, even if those works seem ordinary to us. మనం ఏ పాత్ర పోషిస్తున్నా, ఎంత సాధారణ బాధ్యతలు చేపట్టామనిపించినా, దేవుని రాజ్య స్థాపన కొరకైన పనుల నిమిత్తం దేవుని ఆత్మను ధరించుకుని ఉన్నాము. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. ఆ ఆత్మ ద్వారా దేవుని సన్నిధిలో అసాధారణ కార్యాలు చేస్తూ దినదినం నూతన ఆనందము మనం పొందుతుముగాక. ప్రార్థన. ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ స్పిరిట్. తండ్రి దేవా, పరిశుద్ధాత్మ అను వరమును మాకిచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ టు బి ఎ వర్కర్ ఇన్ యువర్ కింగ్డమ్ and for equipping me for the task that you have set before me. నీ రాజ్యంలో పనివాడిగా నన్ను పిలిచినందుకు మరియు మీరు నా ముందు ఉంచిన పనులకు నన్ను సన్నద్ధం చేస్తున్నందుకు ధన్యవాదాలు. Help me to understand my gifts and joyfully embrace my role so that you may be glorified in all that I do. నా వరాలను అర్థం చేసుకోవడానికి, నా పాత్రను ఆనందంగా స్వీకరించడానికి నాకు సహాయం చేయండి. తద్వారా నేను చేసే ప్రతి పనిలో నిన్ను మహిమపరచగలను. అండ్ యూజ్ మీ టు ఎంకరేజ్ అదర్స్ ఇన్ యూజింగ్ దేర్ గిఫ్ట్స్ టు. మరియు ఇతరులు వారి వరాలను ఉపయోగించడంలో వారిని ప్రోత్సహించడానికి కూడా నన్ను ఉపయోగించుకోండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.